సెరేస్ అనేది మన సౌరమండలంలోని ఒక ఆసక్తికరమైన ఖగోళ వస్తువు. దీనిని కుబ్జా గ్రహం అని పిలుస్తారు. సెరేస్ అంగారకుడు మరియు బృహస్పతి గ్రహాల మధ్య ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉంది. ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉన్న అన్ని వస్తువుల్లో ఇదే అతిపెద్దది. దీనిని 1801 జనవరి 1న ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త గియోసేప్ పియాజీ కనుగొన్నారు. మొదట్లో దీనిని ఒక గ్రహంగా భావించారు. ఆ తర్వాత గ్రహశకలం అన్నారు. చివరకు 2006లో కుబ్జా గ్రహంగా వర్గీకరించారు. ఇది మన చంద్రుడి కంటే చాలా చిన్నది. దీని వ్యాసం సుమారు 940 కిలోమీటర్లు. ఆస్ట్రాయిడ్ బెల్ట్లోని మిగిలిన రాళ్లలా కాకుండా సెరేస్ తగినంత గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉండటం వల్ల ఇది గోళాకారంలో ఉంటుంది. దీనిపై రాతి కేంద్రకం మరియు దాని చుట్టూ మంచుతో కూడిన పొర ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని ఉపరితలం కింద ఉప్పునీటి సముద్రం ఉండే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. నాసా పంపిన డాన్ అనే వ్యోమనౌక 2015లో సెరేస్ కక్షలోకి ప్రవేశించి అనేక ఫోటోలను తీసింది. ఇందులో సెరేస్ ఉపరితలంపై వింతైన తెల్లటి ప్రకాశవంతమైన చుక్కలు కనిపించాయి. పరిశోధనల తర్వాత అవి సోడియం కార్బోనేట్ వంటి లవకాలు అని తేలింది. ఇక్కడ సాధారణ అగ్నిపర్వతాల్లాగా లావా కాకుండా మంచు మరియు నీటిని చిమ్మే మంచు అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇందులో అహూనా మాన్స్ అనే పర్వతం చాలా ప్రసిద్ధి చెందింది. దీనికి చాలా బలహీనమైన వాతావరణం ఉంది. అందులో నీటి ఆవిరి జాడలు కనుగొనబడ్డాయి. ఇక్కడ నీరు మరియు ఖనిజాలు ఉండటం వల్ల సౌరమండలంలో జీవం ఉండే అవకాశం ఉన్న ప్రదేశాల్లో సెరేస్ కూడా ఒకటిగా శాస్త్రవేత్తల జాబితాలో చేరింది. సెరేస్ అనే పేరు రోమన్ పురాణాల్లోని వ్యవసాయ దేవత పేరు మీదుగా పెట్టబడింది. మన సౌరమండలంలోని అంతర్గత భాగంలో ఉన్న ఏకైక కుబ్జా గ్రహం ఇదే. ప్లూటో వంటి మిగతా కుబ్జా గ్రహాలన్నీ నెప్ట్యూన్ అవతల చాలా దూరంలో ఉన్నాయి. మనం భూమిపై వేడి లావాను చిమ్మే అగ్నిపర్వతాలను చూసాం, కానీ సెరేస్ మీద అహూనా మాన్స్ అనే ఒక వింత పర్వతం ఉంది. ఇది బురద, ఉప్పు మరియు మంచును చిమ్మే ఒక క్రయోవాల్కెనో అంటే మంచు అగ్నిపర్వతం. సౌరమండలంలోని ఇలాంటి పర్వతం కనుగొనబడటం ఇదే మొదటిసారి. సెరేస్ పరిమాణంలో చాలా చిన్నదైనప్పటికీ దాని బరువులో దాదాపు 30 నుండి 40% వరకు మంచు రూపంలో ఉన్న నీరే ఉంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భూమిపై ఉన్న మొత్తం స్వచ్ఛమైన మంచినీటి కంటే సెరేస్ పైనే ఎక్కువ నీరుంది. ఖగోళ శాస్త్ర చరిత్రలో అత్యధిక సార్లు గుర్తింపు మారిన ఏకైక వస్తువు సెరేస్. 1801లో కనుగొన్నప్పుడు దీనిని ఒక గ్రహం అన్నారు. ఆ తర్వాత మరికొన్ని చిన్న రాళ్లు దొరకడంతో దీని హోదాను తగ్గించి గ్రహశకలం అన్నారు. చివరకు 2006లో ప్లూటోతో పాటు దీన్ని కూడా కుబ్జా గ్రహంగా మార్చారు. నాసా పంపిన డాన్ వ్యోమనౌక సెరేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చీకటి లోయల్లో కొన్ని ప్రదేశాలు విపరీతంగా మెరుస్తూ కనిపించాయి. మొదట్లో ఏలియన్స్ ఏమైనా లైట్లు పెట్టారా అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆ తర్వాత అవి ఉపరితలం కింద ఉన్న సముద్రం నుండి పైకి తన్నుకుంటూ వచ్చిన సోడియం కార్బోనేట్ నిక్షేపాలు అని, వాటిపై సూర్యకాంతి పడడం వల్ల అలా మెరుస్తున్నాయని తెలిసింది. సెరేస్ ఉపరితలం అంతా ఎండిపోయినట్లు కనిపిస్తుంది, కానీ దాని ఒక్వాటర్ క్రేటర్ అనే పెద్ద గుంత కింద భారీ స్థాయిలో ఉప్పునీటి సముద్రం ప్రవహిస్తోందని 2020లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఇక్కడ సూక్ష్మజీవులు ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. సాధారణంగా చిన్న గ్రహశకలాలకు వాతావరణం ఉండదు, కానీ సెరేస్ పై సూర్యకాంతి పడినప్పుడు అక్కడ ఉన్న మంచు కరిగి ఆవిరిగా మారుతుంది. దీనివల్ల సెరేస్ చుట్టూ చాలా పల్చని నీటి ఆవిరితో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. సెరేస్ గతాన్ని పరిశీలిస్తే ఇది ఆస్ట్రాయిడ్ బెల్ట్లోనే పుట్టలేదని, సౌరమండలం వెలుపలి భాగం నుండి గురుత్వాకర్షణ శక్తుల వల్ల ఇక్కడికి కొట్టుకు వచ్చి ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు. సెరేస్ రహస్యాలను ఛేదించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు, ముఖ్యంగా నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పరిశోధకులు దశాబ్దాలుగా అనేక ప్రయోగాలు మరియు పరిశోధనలు చేశారు. సెరేస్ గురించి మనకు తెలిసిన సమాచారంలో 90% సమాచారాన్ని అందించింది నాసా ప్రయోగించిన డాన్ వ్యోమనౌక మాత్రమే. దీనిని 2007లో ప్రయోగించారు.
ఇది 2015లో సెరెస్ కక్షలోకి ప్రవేశించి 2018 వరకు దాని చుట్టూ తిరుగుతూ పరిశోధనలు చేసింది. సెరెస్ ఉపరితలంపై ఉన్న తెల్లటి ప్రకాశవంతమైన చుక్కలు కేవలం ఉప్పు నిక్షేపాలేనని డాన్ వ్యోమనౌక స్పష్టం చేసింది. అలాగే అక్కడి అహూనా మాన్స్ అనే అగ్నిపర్వతం విస్ఫోటనం చెందుతున్నప్పుడు ప్రాణాలకు తెగించి క్లోజప్ ఫోటోలు తీసిన ప్రసిద్ధ ఫోటోగ్రఫర్ రాబర్ట్ లాన్స్బర్గ్ వ్యోమనౌకలను పంపడానికి ముందే శాస్త్రవేత్తలు భూమి చుట్టూ తిరిగే శక్తివంతమైన టెలిస్కోప్ల ద్వారా సెరెస్ను పరిశీలించారు. 2014లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన హెర్షెల్ స్పేస్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు సెరెస్ నుండి నీటి ఆవిరి అంతరిక్షంలోకి విడుదలవుతున్నట్లు కనుగొన్నారు. సౌరమండలంలోని ఒక గ్రహశకల బెల్ట్ వస్తువుపై నీటి జాడలు స్పష్టంగా కనిపించడం అదే మొదటిసారి. నాసా హబుల్ టెలిస్కోప్ ద్వారా సెరెస్ యొక్క గుండ్రటి ఆకారాన్ని, దాని ఉపరితలంపై ఉన్న వివిధ రకాల రంగుల వ్యత్యాసాలను ముందే మ్యాప్ చేశారు. డాన్ వ్యోమనౌక తన జీవితకాలం ముగిసే ముందు సెరెస్ ఉపరితలానికి కేవలం 35 కిలోమీటర్ల దగ్గరగా వెళ్లి హై రెజల్యూషన్ ఫోటోలను, డేటాలను సేకరించింది. ఆ డేటాను శాస్త్రవేత్తలు దాదాపు 2 ఏళ్ల పాటు విశ్లేషించి 2020 ఆగస్టులో ఒక సంచలన విషయాన్ని ప్రకటించారు. సెరెస్ కేవలం ఒక ఎండిపోయిన రాయి కాదు. దాని ఉపరితలం కింద దాదాపు 40 కిలోమీటర్ల లోతులో 100 కిలోమీటర్ల వెడల్పుతో కూడిన భారీ ఉప్పునీటి సముద్రం ఇప్పటికీ ద్రవ రూపంలో నడుస్తున్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. శాస్త్రవేత్తలు చేసిన స్పెక్ట్రోస్కోపీ ప్రయోగాల ద్వారా సెరెస్ ఉపరితలంపై అలిఫాటిక్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఉన్నట్లు కనుగొన్నారు. ఇవి జీవం ఏర్పడడానికి అవసరమైన ప్రాథమిక రసాయనాలు. ఇవి బయటి నుండి వచ్చిన ఉల్కల వల్ల కాకుండా సెరెస్ అంతర్భాగంలోనే తయారయ్యాయని శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిరూపించారు. సెరెస్ పై నీరు, ఉప్పు మరియు జీవానికి అవసరమైన రసాయనాలు ఉండటంతో శాస్త్రవేత్తలు ఇప్పుడు అక్కడకు సెరెస్ శాంపుల్ రిటర్న్ మిషన్ పంపాలని యోచిస్తున్నారు. అంటే ఒక వ్యోమనౌక సెరెస్ పై ల్యాండ్ అయి అక్కడి మంచును, ఉప్పును సేకరించి తిరిగి భూమికి తీసుకువచ్చేలా ప్రయోగాలు డిజైన్ చేస్తున్నారు.